ఇక మొదట్లో ఇంట్లో అందరూ కలిసి కూర్చొని కొత్త ఆవకాయ ముద్ద అన్నం తింటూ ఉంటారు. అల్లుడు గారు మొదలుపెట్టు పిన్ని, ఆనంద భైరవి ఇంకా మిగతా ఇంటి వాళ్ళు అందరూ కలిసి ఆ కొత్త ఆవకాయ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పోయినసారి నువ్వు పెట్టిన ఆవకాయ ఇప్పుడు ఈ టేస్ట్కి ఏమీ తగ్గేదే లేదు అని హింట్. తల్లి కూతురే కదా, అమ్మమ్మ బ్రాండే వచ్చేసింది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలతో ఇంట్లో చాలా పాజిటివ్గా ఇంకా హ్యాపీలా ఉంటారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరో తన అమ్మమ్మకి దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇందాక నీతో మాట్లాడాలి అనుకున్నాను అమ్మ. చిన్నప్పుడే నువ్వు మీకు దూరం అయ్యింది అని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఆనందంగా బతకాల్సింది వచ్చింది? మీ వాళ్ళు ఎవ్వరు లేరా అని అడుగుతూ ఉంటాడు. దానికి అమ్మమ్మ చాలా ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది. బంధువుల వల్లే రా, బంధువులు అందరూ ఉన్నారు బాబు, రక్తం పంచు పుట్టి రాక్షసులు అనే న్యాయవంచాలు అందరూ ఉన్నారు, అందుకే అందరూ ఉన్న నేను నా బిడ్డ ఆనందులు అయ్యాము అని తన బాధ బయట పెడుతూ ఉంటుంది. అమ్మమ్మ తన గత జీవితం గురించి చేస్తున్న ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నేను పుట్టించిపోయే శ్రీమంతురాలిని కాకపోయినా ఒక మనసున్న మహారాజుకి భార్యనయ్యాను, అదే సంతోషం. మీ తాతగారు ఊళ్ళో పెద్ద భూస్వామి, ఆయనంతా ఊరంతా గౌరవము, కానీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు అసూయతో వ్యవసాయానికి ఆస్తుల గురించి ఇలా జరిగిపోయింది. దాని తర్వాత నెలల వయసులో ఉన్న తన బిడ్డని తనని కూడా చంపడానికి చూశారు. పుట్టింటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడానికి వెనక్కి రాలేదు అని చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.